టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెట్టిన చిచ్చుతో ఇప్పుడు కూటమిలో రచ్చ మొదలైంది. జనసేన నేత కరాటం రాంబాబుతో మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన ఫోన్ సంభాషణ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు అవినీతికి పాల్పడి 100 కోట్లు సంపాదించారని సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై ఉమా చేసిన కమెంట్లు ఓ ఎత్తైతే, కూటమి పార్టీలకు చెందిన 2 ఎంపీలపై ఈయన వేసిన సెటైర్లు దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ దేవినేని ఉమా కమెంట్లపై రాద్ధాంతం చేస్తున్నప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆయన మాటల్లోని అంతరార్థంపై విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వాన్ని కుదిపేసే రీతిలో 2 నేతల సంభాషణతో వైసీపీకి కొత్త అస్త్రం దొరికినట్లయింది. పోలవరం ఎమ్మెల్యే చుట్టూ వివాదం రేగడంతో ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు కేబినెట్ లో గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మంత్రిగా ఉన్నప్పుడే కాకుండా వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం మాజీ సీఎం జగన్ పై దేవినేని ఉమా ఒంటికాలుపై లేచేవారు. ఉమా విమర్శల్ని తట్టుకోలేక చాలా కేసుల్లో ఇరికించి వైసీపీ ప్రభుత్వంలో ఈయనను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అన్నింటినీ తట్టుకుని తెలుగుదేశం పార్టీకి కమిటెడ్ నేతగా ఉన్న తనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించలేదు అన్న అసంతృప్తి దేవినేని ఉమాలో మిగిలిపోయింది. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మినిస్టర్ అవుతానని కలలుగన్న ఉమ్మాను పక్కనబెట్టి ఆయన ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం టికెట్ ను కేటాయించింది టీడీపీ హైకమాండ్. ఈ వార్త ఈయనకి పెద్ద ట్విస్టే ఇచ్చిందని చెప్పాలి. ఈ బాధను దిగమింగుకొని కనీసం తన సీనియారిటీని గుర్తించి ఎమ్మెల్సీ టికెట్ అయినా కేటాయిస్తారని ఉమా ఆశించారు. కానీ ఆ విషయంలోనూ నిరాశే మిగిలింది. తనకు ఏ పదవి దక్కలేదు అన్న నిర్వేదంతో కొంతకాలం తెలుగుదేశంలో లో ప్రొఫైల్లో ఉన్న దేవినేని ఉమా అనూహ్యంగా వార్తల్లోకెక్కారు. రాజమండ్రికి కోర్టు కేసు నిమిత్తం వెళ్లిన ఉమా సోషల్ మీడియాలో పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సంబంధించిన వార్తను చూసి అవాక్కయ్యారట. 100 కోట్లు అక్రమాస్తులు సంపాదించారు అన్న కథనాన్ని చూసిన వెంటనే జనసేన సీనియర్ నాయకుడు కరాటం రాంబాబుకు దేవినేని ఉమా ఫోన్ చేసి ఆ విషయంపై సంబోధించడం, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మీడియాకు లీక్ అవడంతో ఆ ఆడియో వైరల్ అయింది. కష్టపడి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే 100 కోట్లు సంపాదించిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారాన్ని కేస్ స్టడీగా తీసుకోవాలేమో అంటూ దేవినేని ఉమా కమెంట్ చేయడమే కాదు, ఈ విషయాలు పవన్ కళ్యాణ్ కు తెలియవా అని జనసేనాని ఈ వివాదంలోకి లాగడం కొసమెరుపు. దీనికి సమాధానమిచ్చిన కరాటం రాంబాబు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ సంభాషణను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కూటమి పార్టీలపై ట్రోల్ చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బాలరాజు అక్రమార్జన వ్యవహారంతో మొదలుపెట్టిన చివరకు ఈ వివాదంలోకి బీజేపీ, టీడీపీ ఎంపీల పేరు ప్రస్తావించి దేవినేని ఫినిషింగ్ టచ్ ఇచ్చారని వైసీపీ నాయకులు తమ స్టైల్లో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితంగా మెలుగుతుంటే, నిన్నగాక మొన్న టీడీపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మంత్రి లోకేష్ కు బాగా క్లోజ్ అయ్యారని, విలువల్ని నమ్ముకున్న కరాటం రాంబాబు మాత్రం అక్కడే ఆగిపోయారంటూ దేవినేని ఉమా విసిరిన వ్యంగ్యాస్త్రంపై తెలుగుదేశం క్యాడర్లో పెద్ద చర్చ జరుగుతోంది. అంటే టీడీపీలో లాబియింగ్ చేసే వారికే పదవులు దక్కుతాయని, కష్టపడే తనలాంటి సీనియర్లకు గుర్తింపు లేదన్న ఆవేదనను దేవినేని ఉమా పరోక్షంగా బయటపెట్టారన్నది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం. మరి ఉమా పెట్టిన ఈ చిచ్చు టీ కప్పులో తుఫానులా మిగిలిపోతుందా, లేక తెలుగుదేశం హైకమాండ్ లో కదలిక తెస్తుందా అనే విషయాన్ని వేచి చూడాలి.